కాంగ్రెస్ వాళ్ళు అంబానీని నమ్ముతారు, అదానీని నమ్ముతారు, దూషిస్తారు. బీజేపీ వాళ్ళు అంబానీ అదానీని పెంచి పోషిస్తున్నారని కమ్యూనిస్టులు. బట్ అదే కమ్యూనిస్టు ప్రభుత్వం అయినటువంటి కేరళలో 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అదే అంబానీలకు దానికి ఇచ్చారు. ఇది ఎలాగ కన్విన్స్ చేస్తారు పబ్లిక్ ని? అంతా ప్రభుత్వం చేతిలో ఉండాలి, ప్రైవేట్ లో ఏది ఉండటానికి లేదని కమ్యూనిస్టులు వాడు. అంతా ప్రైవేట్ లోనే ఉండాలి, పబ్లిక్ లోకి ఏమీ ఉండకూడదు అన్నది చంద్రబాబు గారి వాదం. అదే ఒక సెక్షన్ ఆఫ్ ఐడియాలజికల్ బ్యాచ్ ఉదంతం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎలా సక్సెస్ అవుతారు అన్నటువంటి దాని చుట్టూ నడుస్తుంది. కమ్యూనిస్టులు కేరళలో గెలుస్తారా అంటే సందేహం. ఎందుకు సందేహం అంటే 2 సార్లు వరుసగా పోటీ చేయడం, అలాగే బీజేపీకి ఇచ్చే ఓట్లు కమ్యూనిస్టులు కావడం, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీ అంట, వీటన్నిటి మధ్యన ఏం జరుగుతుందో కూడా